ట్రేడింగ్ ఫ్రాడ్ అంటే ఎట్లా ఉంటుంది? నిజంగా చాలామంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. మొత్తం ట్రేడింగ్ అనేది చేస్తుంది ఇప్పుడు ఆన్‌లైన్‌లో. షేర్ మార్కెట్ చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ట్రేడింగ్ ఫ్రాడ్ ఎలా ఉంది? ట్రేడింగ్ ఫ్రాడ్ అంటే దీనిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, టెలిగ్రామ్ ద్వారా గానీ, ఫేస్‌బుక్ ద్వారా గానీ లేదా కం తక్కువలో తక్కువ వాట్సాప్ ద్వారా గానీ ఈ యొక్క బాధితులను వాళ్ళు అప్రోచ్ అవుతారనమాట నిందితులు. ఒకటేసారి వాళ్ళు చెప్పడం జరగదనమాట. మా యొక్క ప్లాట్‌ఫామ్‌లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ట్రేడింగ్ అంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ అనమాట. షేర్ మార్కెట్‌లో మీరు డబ్బులు పెట్టండి. మీకు అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చేలా మేము చేస్తాము. మీరు కూడా చేసుకోవచ్చు. మీరు చేసుకుంటే మీకు అంతగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి మాకున్న నాలెడ్జ్‌తోన షేర్ మార్కెట్‌లో ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి, ఎప్పుడు మనం తీస్తే లాభాలు మనం తిరిగి ఎక్కువగా పొందవచ్చు అన్న దాని గురించి మాకు చాలా ఎక్కువగా అవగాహన ఉంది. కాబట్టి మేము చెప్పిన చోట్ల మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి బాధితులను ఫస్ట్ కొన్ని రోజులు నమ్మగలుగుతారనమాట. ఒకటేసారిగా రారు వాళ్ళు. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజుల వరకు కూడా వాళ్ళను మభ్యపెట్టిన తర్వాత, వాళ్ళని నమ్మించిన తర్వాత మాత్రమే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే, దాంట్లో ఆ యొక్క షేర్ మార్కెట్‌కు సంబంధించిన పూర్తి అవగాహన వాళ్ళకు ఉంటుంది. అవగాహన వచ్చిన తర్వాతనే వాళ్ళు బాధితులను అప్రోచ్ కావడం జరుగుతుంది. తర్వాత బాధితులకు కూడా ఇది వీళ్ళు మోసగాళ్ళలాగా ఉన్నారు అని కూడా మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. కానీ మళ్ళీ ఎలా మోసపోయారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళకి సరైన సమాధానాలు ఇస్తున్నారనమాట. షేర్ మార్కెట్‌కు సంబంధించిన సమాధానాలు వాళ్ళు ఇస్తున్నారు. అట్లాగే వాళ్ళ షేర్ మార్కెట్‌కు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వీళ్ళకి చూపెట్టడం జరుగుతుంది బాధితులకు. నమ్మి తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నమ్మించడానికి గాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంత ప్రాఫిట్ కూడా ఇస్తున్నారు. మీరు ఇన్వెస్ట్ చేశారు దీంట్లో మీకు లాభాలు వచ్చాయని చెప్పి వీళ్ళ అకౌంట్లోకి కొద్ది డబ్బులు కూడా పంపడం జరుగుతుంది. 2, 3 సార్లు పంపిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత తిరిగి ఎక్కువగా డబ్బులు వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోవడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత లక్షలు లేదా కోట్ల రూపాయల వరకు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇంకా ఇతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి, ఇంకా ఇన్వెస్ట్ చేయలేడని తెలిసిన తర్వాత ఇతనికి రెస్పాండ్ కావడం అనేది వాళ్ళు ఆపేస్తారనమాట. ఆ విధంగా పోగొట్టుకుంటున్నారు వీళ్ళు. దీంట్లో ఈవెన్ మా దగ్గర ఎట్లా అంటే షేర్ మార్కెట్ లావాదేవీలలో 3 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, అతని యొక్క వృత్తే షేర్ మార్కెట్ ట్రేడింగ్ అనమాట. ఇక్కడ బయట అతను కూడా దీనిలో 3 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు దీంట్లో. కాబట్టి దీంట్లో కూడా మేము ఏం చేస్తున్నామంటే ఇటువంటి వాటిని మీరు నమ్మకండి. కంపల్సరీ దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. దాని యొక్క అధికృత ఆఫీస్ ఎక్కడుంది ఆన్లైన్లో సెర్చ్ చేయండి. మీరు ఎక్కడన్నా ఉంటే అక్కడ పర్సనల్గా వెళ్ళి అక్కడ వెళ్ళి వెరిఫై చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇన్వెస్ట్ చేయకండి అని మాత్రం మేము కోరుతున్నాము.